దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృప చేత మనము భద్రపరచబడి మరలా ఈ ఉదయ కాలము ప్రభు స్తుతించుకోవడానికి ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాగ్దానమును మనము చూసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ దినమున అనేక మంది దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయి, దేవుని యొక్క తోడును కోల్పోయి వారి జీవితములలో అపజయాలను చూస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ప్రభువు తోడుగా ఉన్నాడా? నా ప్రశ్న. నీకు ప్రభువు తోడుగా ఉన్నాడా అని నువ్వు ఎలా గ్రహించగలుగుతావనంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన ప్రసన్నతను నువ్వు చూడగలుగుతావు. ఆయన ఒక కోపదలను నువ్వు చూడగలుగుతావు. ఆయన ఒక కృప చేత నువ్వు బలపరచబడుతూ ఉంటావు. అది కష్టకాలమైనప్పటికీ, శ్రమల కాలమైనప్పటికీ, నీకు భిన్నమైన కాలమైనప్పటికీ కూడా దేవుని ప్రసన్నతను నువ్వు చూడగలుగుతావు. భక్తుడైన యోబు అంటూ ఉన్నాడు కదా, ఆయన అంటూ ఉన్నాడు, ఏ స్థితిలోనైనా నా ప్రభువును నేను ఆరాధిస్తా. నిజమే, ఈ దినమున ప్రభువు చేసే మేలులను బట్టి ప్రభువును ఆరాధించేవారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ ప్రభువు మన దగ్గర ఏమి ఆశిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఎటువంటి స్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభువు మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. యోసేపు జీవితం మీ అందరికీ చాలా తేటగా తెలుసు. పరిస్థితులకు అతీతమైన దేవుని తోడు యోసేపుకు ఉంది. తన జీవితంలో ఎన్నెన్నో హింసలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో అపజయాలు పొందుకు ఉన్నాడు. యోసేపు తన సొంత అన్నల చేత అమ్మబడి బానిసగా ఐగుప్తుకు వెళ్ళాడు. లోకపు దృష్టిలో అది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడన్న మాటను మనము చాలా జాగ్రత్తగా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. నిజమే, తన సొంత వారే యోసేపును అమ్మివేసిన, యోసేపును త్రోసివేసిన, యోసేపుకు హాని చేసిన, ఈ లోకము గతించిపోవును, ఈ లోకపు ఆశలు గతించిపోవును, కానీ దేవుని యొక్క తోడు ఎన్నడూ కూడా నీ దగ్గర నుండి తొలగిపోదు. యోసేపు జీవితంలో కూడా యోసేపు ఏమి పొందుకొని ఉన్నాడనంటే, దేవుని యొక్క తోడును యోసేపు పొందుకున్నాడు. మన జీవితంలో మనము ఎక్కడ ఉన్నాం, ఏ పరిస్థితులలో ఉన్నా, కష్టములో ఉన్నా, శ్రమలలో ఉన్నా, దేవుడు మనకు తోడుగా ఉంటే అది మనకు అతి పెద్ద ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటే, ప్రభు నీకు తోడుగా ఉంటే, శ్రమలను కూడా నీవు స్వాగతిస్తావు. శ్రమలను కూడా నువ్వు ఆనందకరంగా నీ జీవితంలో ఉప్పొంగిపోయే స్థితిలోనికి నువ్వు మార్చబడతావని మర్చిపోవద్దు. పరిస్థితులకు అతీతమైన దేవుని యొక్క ప్రేమను యోసేపు పొందుకున్నాడు. నిజమే, నీ జీవితంలో కూడా నీవు నమ్మిన వారే నిన్ను త్రోసివేయచ్చు. నీ జీవితంలో కూడా నీ స్నేహితులు నిన్ను ప్రక్కకి గెంటివేయచ్చు. ఎవరినైతే నమ్మి ఉన్నావో వారు నీ జీవితాన్ని తారుమారులు చేసి ఉండొచ్చు. కానీ మనుషుల ప్రేమ అశాశ్వతము, దేవుని ప్రేమ శాశ్వతము. ఆయన మన ఎడల చూపేది శాశ్వతమైన ప్రేమ. డంబము గాని, మచ్చ గాని, ముడత గాని ఏమీ లేని ప్రేమ నా యేసు ప్రేమని నువ్వు మర్చిపోవద్దు. అపనమ్మకమైన లోకములో నమ్మకమైన సాక్షి యోసేపు.
యోసేపు ఒక అపరిచిత దేశములో అన్య సంస్కృతి కలిగిన యజమానుని ఎంట ఉన్నాడు. అక్కడ కూడా అతడు దేవునికి భయపడి జీవించాడు. ఎస్, నీవు ఆశీర్వదింపబడాలన్నా, ప్రభు యొక్క తోడు నీకు కావాలన్నా దేవునికి నీవు భయపడాలి. ఏ పరిస్థితులలో, ఏ స్థలములో నువ్వున్నా దేవునికి నీవు భయపడాలి. నీవు దేవునికి భయపడకపోతే నీవు ఆశీర్వాదాన్ని చూడలేవు, కాపుదలను చూడలేవు, ధన్యతను నువ్వు చూడలేవు. ఎవరైతే దేన మనసు కొలై యెహోవాను అనుసరిస్తారో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ప్రభు సమీపముగా ఉండేవాడు. నువ్వు ఏ స్థితిలో, ఎంత దూరంలో ఉన్నా ఆయన నీకు సమీపముగా ఉండి నిన్ను బలపరిచే దేవుడు, నేను స్థిరపరిచే దేవుడు. మనము లోకములో ఉన్న లోకస్తులు వలె కాకుండా దేవుని బిడ్డలుగా నమ్మకముగా జీవించడం ద్వారా దేవుని దీవెనలు పొందుకుంటాం. లోకస్తులు ఏమి కలిగి జీవిస్తారో తెలుసా? లోకమును హత్తుకుని జీవిస్తారు. లోకస్తులు లోకము మీద ఆధారపడతారు, స్థితిగతులను బట్టి ఆధారపడతారు, వారి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు, వారి స్థితిగతులను బట్టి మారిపోతూ ఉంటారు. కానీ ఆత్మీయుడవైన నీవు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద నువ్వు ఆధారపడాలి, ప్రభువు మీద నువ్వు ఆధారపడాలి. ఆయన ఒక ప్రసన్నతను నువ్వు పొందుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచున్న వాడికి ఆయన సమీపంగా ఉన్నాడన్న మాటను నువ్వు మర్చిపోవద్దు. భయాన్ని నువ్వు విడిచిపెట్టావేమో, కాపుదల కోల్పోయావు. భయభక్తులు కలిగి జీవించడం లేదేమో, వర్ధిల్లతను నువ్వు విడిచిపోయావు. ఎవరు దేవుడికి తోడుగా ఉంటాడనంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని తోడు కార్యసిద్ధికి మూలమవుతుంది. నీ జీవితంలో కార్యం జరగాలనంటే దేవుడి తోడు నీకు కావాలి, ప్రభు యొక్క తోడు నీకు కావాలి. అక్కడ ఎవరు లేరు యోసేపుకు, కానీ ఒక్కరున్నారు. ఎవరో తెలుసా? యోసేపును ఆశీర్వదించగలిగిన దేవుడు, ప్రభువు యోసేపుకు తోడై ఉన్నాడు. కాబట్టి యోసేపు భయపడలేదు, దిగులు చెందలేదు, భీతి చెందలేదు, ఎంత మాత్రం కూడా జరియలేదు. ఇదే నా దేవుడి తోడు నీకుంటే కార్యసిద్ధి అనగా విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. యెహోవా యోసేపుకు తోడయ్యుండెను, అతడు కార్యసిద్ధి గలవాడ ఆయను అని వాక్య భాగము చెబుతూ ఉంది. అంటే యోసేపు చేసే ప్రతి పనిలో దేవుడు అతనికి విజయాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాడు. మన సొంత తెలివితేటల కంటే దేవుని తోడు మనకు ఉంటే మన పనులలో విజయము ఖాయము. మనము చేసే పని దేవుని పనిగా భావించినప్పుడు ఆయన మన ప్రయత్నాలను సఫలము చేసే దేవుడు. అందుకే మనం చూసుకున్నట్లయితే 5వ వచనము చివరి మనం చూసుకున్నట్లయితే యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండునని వాక్య భాగము చెబుతూ ఉంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రతి వారు కూడా నీ అభివృద్ధిని వారు చూడగలుగుతారు, నీ ప్రసన్నతను వారు చూడగలుగుతారు. నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, దేవుని యొక్క కుమార్తె అని వారు గుర్తించగలుగుతారు. నిన్ను ఘనపరచడము మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. ఎస్, నువ్వు దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితులలో, ఏ పని నువ్వు పూనుకున్నా అనేకులకు అది అపజయముగా మారవచ్చు. కానీ ప్రభువుని నీకు దానిని విజయముగా మార్చే దేవుడు, దానిని ఘనతగా మార్చే దేవుడు, నీ కీర్తిని అనేకులకు తెలియపరిచే దేవుడైనా ఆయన మీద భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన నీకు తోడుగా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయి. ఆయన నీకు తోడుగా ఉంటే నీవు వర్ధిల్లడం మొదలు పెడతావు. శ్రమలో దేవుని ప్రణాళిక ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. యోసేపు బానిసగా ఉన్న ఆ పరిస్థితి అతని ఐగుప్తు ప్రధానమంత్రిగా మార్చి మార్గంలో ఒక మెట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ ఒక ప్రధానమంత్రి అనేది ఒక మెట్టు మాత్రమే. ప్రధానమంత్రి అయిన తర్వాత దేశములన్నీ ఎవరైతే హింసించారో, ఎవరైతే దూషించారో, అపహసించారో వారు యోసేపు దగ్గరికి రావడం జరిగింది. తల్లి,
నువ్వు దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను ఎంతమంది అయితే తృణీకరించారో, ఎంతమంది అయితే నిన్ను హేళనగా మార్చారో, ఎంతమంది అయితే నీ అవమానమును చూడాలనుకున్నారో, వారి ఎదుట వారి ఎదుట నిన్ను ఘనపరచడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తోడు నీకు కావాలి. ఆయన కీర్తి నీవు అనుభవించాలి. యోసేపు బానిసగా ఉన్న పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న కష్టాలు మన అంతము కాదు, అది అంతం కాదు, అది ఒక మెట్టు. ఏ మెట్టో తెలుసా? అది ఆశీర్వాదం అనే మెట్టుగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు మన భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తున్న ఉన్నతమైన ప్రణాళికలలో అవి ఒక భాగము కావచ్చు, కానీ దానిని చూడవద్దు, కానీ దేవుని ప్రసన్నతను నువ్వు చూడు. యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు బానిసగా ఉన్నప్పటికీ రాజు వలె గౌరవం పొందాడు. అవదే అదే విధంగా మన జీవితాలలో దేవుని తోడు కోరుకుందాం, దేవుని ప్రసన్నతను కోరుకుందాం, దేవుని కాపుదలను మనం కోరుకుందాం. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ అడ్డగింపు మనలను ఆపివేయదు. నువ్వు దేవునికి తోడు, ఆయన నీకు తోడుగా ఉంటే నీ అభివృద్ధిని ఏ ఒక్కరూ ఆపివేయరు. ఆ అభివృద్ధి అనేకులు చూసి నిన్ను ఘనపరిచే రోజు రాబోతుంది. మరి దేవుని తోడు నీకు కావాలా? దేవుని కృప నీకు కావాలా? నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవుని వర్ధిల్లత, దేవుని ప్రసన్నతను చూడాలనుకుంటున్నావా? అయితే దేవుని సన్నిధిలో విధేయత కలిగి బ్రతుకు. ఆయన నీ జీవితంలో కార్యము జరిగించి నడిపించి నేను హెచ్చించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీవు మాకు తోడుగా ఉంటే మేము వర్ధిల్లుతాము. నీవు మాకు నీడగా మమ్మల్ని నడిపిస్తే మేము ఆశీర్వాదము చూడగలుగుతాము అని ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు. ఎవరైతే అపజయములు గుండా వెళుతూ ఉన్నారో వారికి స్థితిగతులను మార్చి ఈ కార్యమును బిడల ఎడల జరిగించమని ప్రార్థిస్తూ ఉండగా కార్యాలు దయచేయండి. ఏదనమంతని బిడలు తోడుగా ఉండి నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ మాటలను అనేకులకు తెలియపరిచి అనేకులకి మాటలు అందజేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని మహాకృపా కాపుదల ఈ దినమంతా మనకు తోడైండు నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.